సంపూర్ణ కార్తీక మహాపురాణము 30వ రోజు పారాయణము ఏకోన త్రిశంతితమాధ్యాయము సూతప్రోక్తమైన విషయాలను వినిన ఋషులు ఓ మునిరాజా రావిచెట్టు ఎందువలన అంటరానిదయింది. అయినప్పటికీ శనివారన్నాడు మాత్రం ఎందుకు పూజనీయతను పొందింది అని ప్రశ్నించగా సూతర్షి వారిని సమాధాన పరచసాగాడు. రావిచెట్టు దరిద్రదేవత. పూర్వం క్షీరసాగ మదనంలో లభించిన అనేక వస్తువులలో లక్ష్మిని కౌస్తుభాన్ని శ్రీహరికి సమర్పించి తక్కిన సంపదనంతా దేవతలు తీసుకున్నారు. శ్రీహరి శ్రీదేవిని పెండ్లి చేసుకోదలచాడు. కాని శ్రీదేవి, ఓ నారాయణ, నాకన్నా పెద్దది నా అక్కయ్య ఉన్నది. ఆ జ్యేష్ఠకు పెండ్లి గాకుండా కనిష్టనైన నేను కళ్యాణమాడటం పాడిగాదు గనుక ముందామె మవునుకై సంకల్పించా మని కోరింది. ధర్మబద్ధమైన రమ మాటలనంగీకరించి విష్ణువు ఉద్దాలకుడనే మునికి జ్యేష్ఠాదేవిని సమర్పించాడు. స్థూలవదన, అశుభ్రరదన, అరుణనేత్రి, కఠినగాత్రి, బిరుసు శిరోజాలు గలిగిన జ్యేష్ఠాదేవిని ఉద్దాలకుడు తన ఆశ్రమానికి తెచ్చుకున్నాడు. దరిద్రదేవతకు ఇష్టమైన స్థలములు, నిరంతర హోమధూమ సుగంధాలతోనూ వేదనాదాలతోనూ నిండిన ఆ ఆశ్రమాన్ని చూసి పెద్దమ్మ దుఃఖిస్తూ, ఓ ఉద్దాలక, నాకీ చోటు సరిపడదు. వేదాలు ధ్వనించేది, అతిథి పూజా సత్కారాలు జరిగేవి, యజ్ఞయాగాదులు నిర్వహించబడేవి అయిన స్థలాలలో నేను నివసించను. అన్యోన్యానురాగం గల భార్యభర్తలు ఉన్న చోటగాని, పితృదేవతలు పూజింపబడే చోటగాని, ఉద్యోగస్థుడు నీతివేత్త ధర్మిష్ఠుడు ప్రేమగా మాటలాడేవాడు గురుపూజా దురంధరుడు ఉండే స్థలాలలోగాని నేను ఉండను. ఏ ఇంటిలో అయితే రాత్రింబవళ్ళు ఆలుమగలు దెబ్బలాడుకుంటూ ఉంటారో, ఏ ఇంట్లో అతిథులు నిరాశతో ఉసూరుమంటారో, ఎక్కడైతే వృద్ధులకు, మిత్రులకు, సజ్జనులకు అవమానాలు జరుగుతుంటాయో, ఎక్కడైతే దురాచారాలు, పరద్రవ్య పరభార్యాపహరణశీలురైన వారుంటారో అలాంటి చోటులోనైతేనే నేను ఉంటాను. కళ్ళు తాగేవాళ్ళు, గోహత్యలు చేసేవాళ్ళు, బ్రహ్మహత్యాది పాతక పురుషులు ఎక్కడ ఉంటారో నేనక్కడ ఉండటానికే ఇష్టపడతాను అంది. రావి మొదట్లో జ్యేష్ఠావాసం. ఆమె మాటలకు వేదవిదుడైన ఆ ఉద్దాలకుడు కించిత్తు నొచ్చుకున్నవాడై, ఓ జ్యేష్ఠ, నీవు కోరినట్లుగా నీకు తగిన నివాస స్థానాన్ని అన్వేషించి వస్తాను. అంతవరకు నువ్వీ రావిచెట్టు మొదట్లోనే కదలకుండా కూర్చో మని చెప్పి బయలుదేరి వెళ్లాడు. భర్తాజ్ఞ ప్రకారం జ్యేష్ఠాదేవి రావిచెట్టు మొదలులోనే అలాగే ఉండిపోయింది. ఎన్నాళ్లకీ ఉద్దాలకుడు రాకపోవడంతో పతి విరహాన్ని భరించలేని పెద్దమ్మ పెద్దపెట్టున దుఃఖించసాగింది. ఆమె రోదనలు వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణుల చెవులలో పడ్డాయి. వెంటనే లక్ష్మి తన అప్పగారిని నూరడించవలసిందిగా విష్ణువును కోరింది. విష్ణువు కమలా సమేతుడై జ్యేష్ఠాదేవి ఎదుట ప్రత్యక్షమై ఆమెని ఊరడించుతూ, ఓ జ్యేష్ఠాదేవి, ఈ రావిచెట్టు నా అంశతో కూడి ఉంటుంది. కనుక నువ్వు దీని మూలంలోనే స్థిరనివాసం ఏర్పరచుకుని ఉండిపో. ప్రతి ఏటా నిన్ను పూజించే గృహస్థులయందు లక్ష్మి నివసిస్తూ ఉంటుంది అని చెప్పాడు. ఆ నియమాలలోనే ప్రతి శనివారం రావిచెట్టు పూజనీయగాను, అక్కడ జ్యేష్ఠాదేవిని షోడ్షోపచార విధిని అర్పించే స్త్రీల పట్ల శ్రీదేవి అమిత కరుణాకలితయై అనుగ్రహించేటట్లున్ను ఏర్పరచాడు శ్రీహరి. ఓ ఋషులారా, సత్యభామకు శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా నారదుని చేత పృథు చక్రవర్తికి చెప్పబడిన విధానంగా నేను మీకీ పద్మపురాణాంతర్గత కార్తీక పురాణాన్ని వినిపించాను. ఎవరైతే ఈ కార్తీక మహాత్మ్యాన్ని చదువుతున్నారో, వింటున్నారో, వినిపిస్తున్నారో వారు సమస్త పాపాల నుండి విడివడి విష్ణు సాయుజ్యాన్ని పొందుతున్నారు అని సూతుడు చెప్పగా విని సంతసించిన ఋషులు అక్కడి నుంచి బదరీవన దర్శనాకాంక్షులై పయనమయ్యారు. 29, 30 అధ్యాయములు 30వ బహుళ అమావాస్య రోజు పారాయణము సమాప్తము. పోలి వైకుంఠమునకు పోవుట. ఆంధ్రదేశమున పవిత్ర కృష్ణానదీ తీరమున బాదరా అను గ్రామముండెను. ఆ గ్రామములో నివసించుచున్న అన్ని వర్ణముల వారును అన్నిటను సంపన్నులయ్యుండిరి. పాడి పంటలు, భోగభాగ్యములు, సుఖశాంతులు మున్నగువానితో ఆ గ్రామము సంతోషపూర్ణమై యుండెను. ఆ గ్రామములో పోతడు అను పేరుగల చాకలివాడొకడు కలడు. అతని భార్య మాలి క్రూర స్వభావురాలు, దయాదాక్షిణ్యములు లేనిదై గయ్యాళియని పేరు పడెను. వారికి 4 కుమారులు కలరు. ఆ దంపతులు తమ కుమారులు నలుగురికిని తగిన సమయములయందు వివాహము చేసిరి. మొదటి 3 కోడళ్లను తమ అత్తగారివలనే పొగరుబోతు స్వభావము కలిగి చెడ్డ పేరును తెచ్చుకొనిరి. అత్తగారితో సమానముగా గయ్యాళితనమును, చెడు స్వభావమును కలిగియుండిరి. 4వ కోడలు పోలి మృదు స్వభావురాలు, భర్తయందు ఆసక్తి కలిగియుండెను. ఊరివారి బట్టల మాలిన్యమును పోగొట్టి స్వచ్ఛతను కలిగించు పోతడు మాత్రము తన కుటుంబ సభ్యుల దుష్ట స్వభావముచే నేర్పడిన తన కుటుంబంలోని మాలిన్యమును పోగొట్టలేని స్థితిలో నుండెను.
దీనికి తోడు వాని నిర్ధనత్వము కూడా వానిని బాధించుచుండెను. చిన్న కోడలైన పోలి నీ తన భార్యయగు మాలి మిగిలిన కోడళ్ళును దూషించుట బాధించుట గమనించియు నిస్సహాయుడై యూరకుండెను. అత్తయగు మాలి మిగిలిన తోడికోడళ్లను ఇంటి పనులన్నిటినీ పోలిపై వదలిరి. ఇంటి పనులన్నింటినీ మారు మాట్లాడక తలవంచి చేయుచున్న ఆమెపై జాలి అయిన లేక ఆమెపై చాడీలు చెప్పి ఆమె భర్తచే పోలి ని కొట్టించి తిట్టించి సంతోషపడుచుండిరి. ఈ విధముగా తనను అత్త తోడికోడళ్ళు అనేక విధములుగా బాధించుచున్నను, భర్తకు చాడీలు చెప్పి కుట్టించుచున్నను తిట్టించుచున్నను పోలి తన శాంత స్వభావమును దైవభక్తిని ధర్మకార్యాసక్తిని విడువక కాలమును గడుపుచుండెను. ఇట్లుండగా కార్తీకమాసము వచ్చెను. గ్రామములోని వారందరును కార్తీకమాస స్నానములను చేయుటకై కృష్ణానదికి పోవుచుండిరి. నదిలో స్నానము చేసి తీరమున దీపములు వెలిగించుచు పూజలను చేయుచుండిరి. ఇట్లు గ్రామము నుండి నదీ స్నానమునకు దీపారాధనకు పూజలకు చాలామంది వెళ్ళిరి. అట్లు వెళ్ళిన వారిలో నిజమైన భక్తులు కొందరుందురు. కొందరు తామును వారికివలె పూజ మున్నగువానిని చేసి పుణ్యమును సంపాదింపవలయునని తలచి నదీ స్నానము మొదలగువానిని చేయుదురు. మరికొందరు తామును మిగిలిన వారివలె చేయనిచో బాగుండదని వచ్చి మిగిలిన వారివలె నదీ స్నానమును మిగిలిన వానిని ఆచరింతురు. ఇట్టి వీరందరిని చూచి వినోదించుటకై కూడా మరికొందరు నదీ స్నానము మొదలగు వానికి తయారగుదురు. పోలి అత్త మాలి యను ఆమె కోడళ్ళు ముగ్గురును పోలి నీ ఇంటి వద్ద నుంచి నదీ స్నానమునకు వెళ్ళిరి. ఇంటి పనిని బాధ్యతను పోలికి అప్పగించిరి. నదీ స్నానమునకు బోయి స్నానము దీపారాధన మున్నగు వానిని చేయునప్పుడు మాలి మున్నగువారి దృష్టి దైవముపై దైవ కార్యముపై లేదు. మనస్సును చేయుపనిపై నిలుపలేదు. భక్తి వారిలో మొదటి నుండియూ లేదు. స్నానము మొదలగు వానిని చేయుచున్నను వారు పోలి ఇంటి వద్ద పాలను త్రాగుచున్నదేమో, పెరుగు వెన్న మొదలగు వానిని తినుచున్నదేమో, లేక వానిని అమ్ముకొని సొమ్ము చేసుకొని దాచుకొనుచున్నదేమో అని అనేక విధములుగా తలచుకొనుచు తమ తలపులను మాటలలో పక్కవారికి తెలుపుకొనుచు తమ బుద్ధిని మనసును పోలి నీ ఆడిపోసికొనుటయందు నిలిపిరి. వారి శరీరములు అవయవములు నదీ స్నానమును దీపారాధనమును దైవ దర్శనమును చేయుచున్నవి. వారు కేవలము పోలికి చెందిన పరధ్యాసలో మనస్సును స్నానము మొదలగు వానిలో శరీరములను పోలి ని నిందించుటలో మాటలను నిలిపిరి. ఈ విధముగా కార్తీకమాసమును కృష్ణాతీరమున వారు గడిపిరి. వ్రతోద్యాపనకై మార్గశిర శుద్ధ పాడ్యమినాడు కృష్ణాతీరమునకు చేరిరి. ఇక ఇంటనున్న పోలి నిస్సహాయురాలు. అత్తగారికి తోడికోడళ్లకును సమాధానమును కూడా చెప్పలేని స్థితిలోనున్నది. భర్తయు తన తల్లి మాటలను వదినల పలుకులను వినును నమ్మును. తనను పోలి పట్టించుకొనడు. నదీ స్నానము దీపారాధన మున్నగు వానిని చేయువలయుననియున్నను ఇంటి బాధ్యతకు బంధితురాలైన ఆమె తన భక్తిని నదీ స్నానాదుల యందలి కోరికను దైవ ధర్మ కార్యాసక్తిని తనలోనే దాచుకొనెను. అత్తకు తోడికోడళ్లకు సమాధానము చెప్పలేదు. తననొక సాటి జీవిగనైన తలచని వారి మానవత్వమునకేమి చేయును. అప్పుడామె నిస్సహాయ రీతిలో నింటి బాధ్యతలను ఇంటి పనులను చేయుచు నింటిలోనే యున్నదై తన మనసులో నిట్లను కొనెను. దీనరక్షణ గోవింద జనార్దన స్వామి దీనబంధు నేనేమి చేయగలను. అసక్తురాలను నిస్సహాయురాలను నా అత్త తోడికోడళ్ళు నన్ను విడిచి నదీ తీరమునకేగి స్నాన దీపారాధన మున్నగు వానిని చేయుచున్నారు. వారివలె నాకును పుణ్యమును సంపాదించవలెను, భగవంతుని పూజింపవలయును అని యుండునని భావింపకపోయిరి. నేనేమీ చేయలేకున్నాను. పవిత్ర నదీ స్నానము లేదు, స్ఫూర్తినిచ్చు దీపారాధన లేదు, మనసునకు ప్రశాంతతనిచ్చు దైవదర్శనము పూజ పురాణ శ్రవణము ఏవియును లేవు. ఏమి చేయుదును, నాకెట్టి గతి కలుగునో కదా, నేనెంత దురదృష్టవంతురాలను అని ఆమె బహు విధములుగా విచారించెను. తన మనసులో భగవంతుని ధ్యానించుచునామె తన పరిస్థితికి లోబడి ఇంటిలో కుండలోనున్న నీటితో స్నానమాచరించెను. చినిగిన వస్త్రమును ధరించిన ఆమె తాను ధరించిన జీర్ణవస్త్రము యొక్క అంచును చించి వత్తిగా చేసెను. దానికొక పాత్రలో నుంచి కవ్వమున కంటిన కొద్దిపాటి వెన్నను తీసి ఆ పాత్ర యందుంచి దీపమును వెలిగించి స్వామి పుండరీకాక్ష గోవింద జనార్దన అనాథరక్షక దీనబంధు దయజూపుము, నేనసక్తురాలను, నాపై ననుగ్రహము నుంచుమా నీ పోలి ప్రార్థించెను. ఇట్లు దీనావస్థలో ఉన్న పోలిని వైకుంఠమున ఉన్న దయాసముద్రుడగు శ్రీ మహావిష్ణువు గమనించెను. ఆమెపై అనుగ్రహము కలిగెను. ద్వారపాలకుడైన సుశీలుడను వానిని జూచి ఓయి
నీవీమెను వెంటనే సగౌరవముగా బంగారు విమానము నెక్కించి తీసుకొని రమ్మని ఆజ్ఞాపించెను. సుశీలుడను వెంటనే, పోలి, ఉన్న చోటునకు బంగారపు విమానముతో వచ్చి, ఓ సాధ్వి! మంచి నడవడిక గల ఉత్తమురాల! నిన్ను ఈ శరీరముతోనే వైకుంఠమునకు తీసుకొని రమ్మని శ్రీ మహావిష్ణువు పంపెను. కావున వెంటనే వచ్చి ఈ విమానమును ఎక్కుము రమ్మా ని తొందరపెట్టెను. ఆమెను విమానముపై నెక్కించుకొనుచుండెను. అప్పుడే వ్రతోద్యాపనము చేసుకొని, పోలి, అత్తా, మాలి, మిగిలిన తోడికోడళ్ళు ముగ్గురును ఇంటికి వచ్చిరి. మాలి, జరిగిన దానిని తెలిసికొని తాకును వైకుంఠమును చేరవలయునని తలచి విమానముతో నెగురబోవు, పోలి, పాదములను పట్టుకొనెను. మాలి, పెద్ద కోడలు తన ఎత్తయగు, మాలి, పాదములను పట్టుకొనెను. అట్లే ఆమె పాదములను రెండవ కోడలి పాదములను మూడవ కోడలు పట్టుకొనిరి. ఈ విధముగా వైకుంఠమునకు విమానములో పోవుచున్న, పోలి, పాదములను పట్టుకొని అత్త, మాలి, ఆమె పాదములను పట్టుకొని పెద్ద కోడలు, ఆమె పాదములను పట్టుకుని రెండవ కోడలు, ఆమె పాదములను పట్టి వ్రేలాడు మూడవ కోడలు, చూచువారికి విచిత్ర దృశ్యమును కల్పించిరి. వైకుంఠ విమానమును నడిపించు సుశీలుడు వీరిని జూచెను. వారు, పోలి, నీ పెట్టిన బాధలను గుర్తుకు తెచ్చుకొనెను. శ్రీ మహావిష్ణువు మాటలను, పోలి, పై ఆయనకు గలిగిన దయను గమనించెను. మీరు మంచివారు కారు. పోలి, ని చూచి అసూయపడి ఆమెను బహువిధములుగా బాధించిరి. మీరు దుష్టులు. మీరు నదీ స్నానము, దీపారాధనము, దైవదర్శనము, పూజ, పురాణ శ్రవణము మున్నగువానిలో పాల్గొన్నను. మనసులో, పోలి, ని దూషించుచు, పాలు, పెరుగు, నెయ్యి మొదలగు ఇంటి విషయములను తలచిరి. పోలి, పై అసూయపడిరి. కావున మీరు దుష్టులు. మీరు వైకుంఠమునకు రాదగిన వారు కారు. కుంభీపాకము మొదలగు నరకములే మీకు దగినవి. ఆటకు పొండని సుశీలుడు పలుకుచు చేతిలో ఉన్న కత్తితో, మాలి, చేతులను నరికెను. అప్పుడు మాలి, ఆమె కోడళ్ళు ముగ్గురును కిందపడిరి. సుశీలుడు మిక్కిలి ప్రేమాదరణలతోనూ, మహావైభవముగా, పోలి, నీ వైకుంఠమునకు తీసుకుని పోయెను. ఈ విధముగా పోలి శ్రీ మహావిష్ణువు దయకు పాత్రురాలైనది. పోలి, వృత్తాంతము వలన ఈ కింది విషయములు గమనింపదగి ఉన్నవి. భగవంతుని యందు నిర్మలమైన భక్తి ఉండవలెను. ఆ భక్తిలో తన్మయత్వము ఉండవలెను. పూజలోని ఆడంబరములుగాని, పూజ చేయువారి ఆడంబరముగాని భగవంతుని మొగమాట పెట్టవు. ఇతరులను చూచి అసూయపడుట, వారిని బాధించుట భక్తులైన వారికి ఉండరాదు. అట్టివారు, మాలి, మొదలగువారు. పరిశుద్ధమైన భక్తి మాత్రమే, నిరాడంబరమైనను భగవంతునకు ప్రీతి కలిగించును. దిక్కులేని వారికి దేవుడే దిక్కు. కావున మనలో ప్రతి ఒక్కరును, అసూయాద్వేషములను విడిచి నిర్మలమైన భక్తితో ఉన్నంతలో యథాశక్తిగా భగవంతుని చేరుటకు, పోలి, వలె యత్నింపవలెను. మాలి, మున్నగువారు సంసారములోని మాయకు గుర్తులు కాగా, పోలి, నిర్మల, నిశ్చల భక్తికి ప్రతీక. అట్టి భక్తికి కులము, సంపన్నత మున్నగునవి లేవు. మనమును అట్లగుటకు యత్నించుట మంచిది. 30వ రోజు. నిషిద్ధములు, పగటి ఆహారం, ఉసిరి, దానములు, నువ్వులు, తర్పణలు, ఉసిరి. పూజించాల్సిన దైవము, సర్వదేవతలు ప్లస్ పితృదేవతలు. జపించాల్సిన మంత్రము, ఓం అమృతాయ స్వాహా మమ సమస్త పితృదేవతాభ్యో నమః. ఫలితము, ఆత్మస్థైర్యం, కుటుంబక్షేమం.